హలో, నేను మీ సత్యభామ. ఏంటి నీరసంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? మా హాస్టల్ కర్రీ చూస్తే అలానే అనిపిస్తుంది. ఏదో పెద్ద కర్రీ చేస్తారని వెళ్ళి చూస్తే టొమాటో కర్రీ చేశారు. టొమాటో కర్రీ బాగుంటుంది, కానీ దాంతోపాటు ఏదైనా ఫ్రై ఉంటే బాగుండు, కొంచెం కర్రీలా తింటే బాగుండు అని అనిపించింది. కానీ అందులో ఏం లేదని చెప్పి పొటాటోస్ ఉంటే పొటాటో ఫ్రై చేసుకుందాం అనుకున్నా. సో నేనైతే ఇంత చిన్న స్లైసెస్ కట్ చేయను, నా ఫ్రెండ్కి ఇచ్చాను, నా ఫ్రెండ్ కట్ చేసింది. తీరమూసి అన్నీ కట్ చేసాక చూస్తే ఆనియన్స్ లేవు. అబ్బా, ఇప్పుడు ఆనియన్స్ దొంగతనం చేయడానికి ఎవరు వెళ్తారు అని చెప్పేసి చిన్న ఆయిల్, జీరా, మిర్చి, పొటాటో, సాల్ట్ వేసి బాగా మగ్గించి, సాల్ట్ వేసాక మగ్గుతుంది కదా, మగ్గిన దాంట్లో చిన్న గరం మసాలా యాడ్ చేశాను అనమాట. బికాజ్ ఆనియన్ లేదు, ఫ్రై కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అందుకే ఏం చేసా, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను. దాని తర్వాత మా మమ్మీ ఇచ్చిన కారం వేసాను. మీరు అనుకుంటారు ఇందులో పసుపు లేదు అని అనుకుంటారు, మేము పసుపు వేసి ఆడిస్తాం అన్నమాట. అందుకే నేను పసుపు వేయలేదు. బాగా ఫ్రై చేశాక మా హాస్టల్లో పెట్టిన రోటీ టొమాటో పచ్చడి వేసుకొని తినేసాను అనమాట. ఏంటి టొమాటో పచ్చడి నచ్చదన్నావు, ఎలా వేసుకున్నావు అంటున్నారా? నేను టొమాటో పచ్చడి నచ్చదని చెప్పలేదు, దాని పక్కన ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుంది అనుకున్నాను, అందుకే చేసుకున్నా. ఏదైనా ఫ్రీగా వచ్చింది వదలకూడదు కదా, అందుకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.